హాయ్ ఆల్. చైత్ర ఇక సీతన్కి కాల్ చేస్తూ ఉంటే ఇక జ్యోతి నీకు ఎవరో ఫోన్ చేస్తున్నారా అని చెప్పి ఇక సీతన్కి ఫోన్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. ఇక చైత్ర ఫోన్ చూసిన సీతన్ వెంటనే ఆనందపడుతూ మాట్లాడబోతూ ఉంటాడు. ఇక పక్కన ఉన్న జ్యోతిని చూసి ఇక్కడ మాట్లాడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎవర్రా అని చెప్పి ఇక జ్యోతి అడుగుతుంటే ఫ్రెండ్ అమ్మా అని చెప్పి ఇక కంగారుగా అక్కడి నుంచి పక్కకు వెళ్తుంటే ఫ్రెండ్ అని చెప్పి ఇలా కంగారు పడుతున్నాడేంటి అని చెప్పి ఇక జ్యోతి అనుకుంటూ ఉంటుంది. ఇక సీతను వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చైత్ర అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇక పూర్ణిమ వచ్చి ఒక్కసారిగా ఫోన్ లాగేసుకుంటూ ఉంటుంది. అమ్మా అని చెప్పి అంటుంటే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సీత ఇదేంటి మాట్లాడుతుంటే కట్ చేసిందేంటి, మళ్ళీ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ చేసింది కట్ చేసింది, మళ్ళీ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు చైత్రని ఎక్కడ పెట్టుంటారు, నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. పోనీలే, ఈ సమస్య తీరేంత వరకు మేము దూరంగా ఉండడమే మంచిది. ఈ సమస్య తీరిన తర్వాత మేము మాట్లాడుకుంటాం అని చెప్పి ఇక సీతన్ అనుకుంటూ ఉంటాడు. నీకు ముందే చెప్పాను కదే నువ్వు ఫోన్ చేయొద్దని, మళ్ళీ ఎందుకు చేసావు? అది కాదు పూరి, మేము కలుసుకోకుండా ఒక్కసారి నేను మాట్లాడతాను, సీతంతో నేను మాట్లాడతాను అని అంటుంటే నీకు చెప్తే అర్థం కదా, అక్కడ ఆ అబ్బాయికి ఈ విషయం తెలియకూడదని నేను ముందే చెప్పాను కదా, మనం ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయికి తెలిసే ఆ అబ్బాయి ఇక్కడికి వస్తాడు, ఆ తర్వాత అందరికి తెలుస్తుంది ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు, నువ్వే ఫోన్ చేస్తున్నావు. అది కాదు పూరి, నేను చెప్పేది నువ్వు చెప్పేది వినడం కాదు, నేను చెప్పేది విను. చైత్ర, నేను నీ ప్రేమకి వ్యతిరేకిని కాదు, కానీ నా జీవితంలా నీ జీవితం కాకూడదు. అయ్యో సీతన్ మంచోడు పూరి. అప్పుడు పూర్ణిమ మనుషులు మంచోళ్ళే, మనం నమ్ముతాం, కానీ ఈ పరిస్థితులు ఉన్నాయి చూడు, అవి మంచివి కాదు. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతాయి. ఒక స్టేజ్ లో బతకడానికి కూడా భయం వేస్తుంది అని అంటుంటే ఇక చైత్ర, అసలు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? మా నాన్నక? ఎక్కడుంటాడు అతను, ఏం చేస్తూ ఉంటాడు, నిన్ను వదిలేశాడా, మరో పెళ్లి చేసుకున్నాడా, వాడసలు మనిషేనా అని చెప్పి అంటుంటే ఇక కోపంగా పూర్ణిమ చైత్ర చెంప పాలగొడుతూ ఉంటుంది. వయసుకు మించి మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. సారీ అమ్మా, నిన్ను ఇలా రెచ్చగొడితేనా నువ్వు నాన్న పేరు చెప్తావని అన్నాను. నాకున్నంత ప్రేమ నాన్నపై నీకు ఉందని అర్థమైంది. మాట పడనివ్వలేదంటే నువ్వు నాన్నని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. నాన్న ఎంత మంచోడో అర్థమైందమ్మా. ఇంత ప్రేమ ఉండి కూడా నాన్నకెందుకు దూరమయ్యావు? మంచివాడైతే మనతో ఎందుకు లేడు? మనని ఎందుకు ఒంటరిగా వదిలేశాడు? అతని పేరు కూడా నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? అప్పుడు పూర్ణిమ ఇదంతా విని, నువ్వు నేను తప్ప మనకు ఎవ్వరూ లేరు, ఎవరి గురించి నేను ఎప్పుడు చెప్పలేను, నేను బతికేదే నీ కోసం, అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చైత్ర, నువ్వు బతికేది నా కోసమే అయితే నేను ప్రేమించిన మనిషిని నాకెందుకు దూరం చేస్తున్నావు? నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ అలేఖ్య నవ్వుతూ జీవనతో, దిస్ ఇస్ టూ మచ్ జీవన, ఆనంది గెలవకపోయిన కేసుని నువ్వెలా గెలుస్తావు అని అంటుంటే ఇక జీవన, నీకు నవ్వులాటగా ఉంది కదూ అని అంటుంటే, సారీ జీవన, సీరియస్ గానే అడుగుతున్నాను, ఈ కేసు నువ్వెలా గెలవగలవు అని అంటుంటే, ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలు అన్ని ఇన్ఫర్మేషన్ నీకు చెప్పాను, కానీ ఒక నిజం నీకు చెప్పలేదు. అప్పుడు అలేఖ్య, ఏంటా నిజం అని అడుగుతుంటే, ఆ సాక్ష్యాన్ని నేను మాయం చేయలేదు, అవి నా దగ్గరే సేఫ్ గా ఉన్నాయి అని చెప్పి ఇక ఒక పెన్ డ్రైవ్ ని చూపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సాక్ష్యాలతో కేసు గెలవబోతున్నావా అని అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మేనేజర్, మే ఐ కమిన్ మేడం అని చెప్పి వస్తుంటే, ఎస్ కమిన్ అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది. మేడం నన్ను పిలిచారు అని అడుగుతుంటే, కోర్టులో మనం కేసు ఓడిపోయాం కదా, దాన్ని అప్పీల్ చేస్తూ ఒక లెటర్ పంపించండి అని చెప్పి అంటుంటే ఇక మేనేజర్, ఆనంది మేడం గారు ఈ కేసుని మళ్ళీ వాదిస్తున్నారా అని అంటుంటే,
ఓడిపోయిన వాళ్ళు ఎన్నిసార్లు వాదించినా ఈ కేసు గెలవరు. మరి ఎవరు వాదిస్తున్నారు? వేరే పెద్ద లాయర్కి ఈ కేసు అప్పజెప్తున్నారా? లేదు, ఈ కేసుని నేనే వాదిస్తున్నాను. ఏంటి మీరా? మేడం గారి వల్లే కాలేదంటే మీ వల్ల అవుతుందా అని మేనేజర్ అంటుంటే, ఎస్ మేనేజర్, అవుతుంది. నేను లీగల్ అడ్వైజర్ అవుతానని నువ్వు అనుకున్నావా? లేదు కదా, మరి ఇది కూడా అలానే అవుతుంది. ముందు నేను చెప్పింది చెయ్యి అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి ఇక మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలేఖ్య జీవన దగ్గరికి వచ్చి, జీవన, ఈ కేసు కనుక నువ్వు గెలిచావంటే ఇక్కడ ఆఫీస్ లో అక్కడ ఇంట్లో నీ పేరు మారిమోగిపోతుంది అని అంటుంటే, నాకు కావాల్సింది కూడా అదే అలేఖ్య. ఇక్కడ మేనేజర్ ఉన్నట్టే ఇంట్లో మేనేజర్ లాగానే అందరూ ఉన్నారు, అందుకే గట్టిగా అందరికి ఇచ్చి పడేశాను. మరి ఆనంది ఏమంటుంది అని అలేఖ్య అంటూ ఉంటే, అప్పుడు జీవన, ఈసారి ఆనంది కూడా నా దెబ్బకి భయపడిపోయింది. ఈ దెబ్బకి ఆఫీస్కి రాదు, ఆనంది ఆఫీస్కి రాదు. ఆదిత్య ఆఫీస్ లో ఒక్కడే ఉన్నాడు. నీకు గోల్డెన్ ఛాన్స్. ఆదిత్యని నీ వైపు తిప్పుకోవడానికి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇదంతా ఇంతకు ముందు జరిగిందే కదా. లాస్ట్ మినిట్ లో ఆనంది వచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేసింది. ఇప్పుడు అలానే జరుగుతుందేమో అని అంటుంటే, ఇప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నువ్వు ఆదిత్యని సరదాగా బయటికి తీసుకెళ్ళు అని చెప్పి అంటుంటే ఇక అలేఖ్య ఆనందంగా సరే అని చెప్పి ఇక ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య, చెప్పు అలేఖ్య, నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అంటుంటే, సరే వెళ్ళు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అది ఆదిత్య, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నువ్వు క్యాబ్ లో వెళ్ళొచ్చు కదా. క్యాబ్ లో వెళ్ళొచ్చని నాకు కూడా తెలుసు, ఫ్రెండ్లీగా అడిగాను. సరేలే, నీకు డ్రాప్ చేయాలని లేకున్నప్పుడు చెయ్యకులే అని చెప్పి అక్కడి నుంచి అలేఖ్య వెళ్తుంటే, అలేఖ్య ఆగు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, నేను కూడా లంచ్ కి ఇంటికి వెళ్ళాలి, దారిలో నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి వెళ్తుంటే, ఆదిత్య, దారిలో మనం చార్మినార్కి వెళ్దామా? చార్మినార్కి ఎందుకు? బ్యాంగిల్స్ తీసుకోవడానికి. నీకు హెడేక్ గా ఉన్నప్పుడు షాపింగ్ చేయడం అవసరమా? తలనొప్పి ఉన్నప్పుడు మూడ్ ని డైవర్ట్ చేస్తే తలనొప్పి తగ్గుతుందని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ఆదిత్య అని అంటుంటే, సరే పద వెళ్దామని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక అలేఖ్య వెళ్తుంటే ఒక్కసారిగా గంగవ్వ అలేఖ్యని డాష్ ఇస్తూ ఉంటుంది. ఇక ఎవరా అని చెప్పి అలేఖ్య చూస్తూ ఉంటే ఇక గూగల్స్ పెట్టుకున్న గంగవ్వని చూసి అలానే షాక్ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య వచ్చి, అవ్వా నువ్వా అని చెప్పి అడుగుతుంటే, నేనే బాబు, గంగిని, ఎండ కొడుతుందని చెప్పి ఇవి పెట్టుకున్నాను అని అంటుంటే, నువ్వు ఆఫీస్కి వచ్చావేంటి అని అలేఖ్య అడుగుతూ ఉంటే, ఆ ఆదిత్య బాబుకి నీకు జీవనమ్మకి విందు భోజనం తీసుకొచ్చినా అని చెప్పి అంటుంటే, మాకు విందు భోజనం ఎవరు తెమ్మని చెప్పినారు అని అలేఖ్య అంటుంటే, ఒకరు తెమ్మని చెప్పినారులే, ఎవరు అని జీవన అంటుంటే, ఎవరా అమ్మ, ఒక పాలు ఇటురా అని చెప్పి ఇక గంగవ్వ పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ ఆనంద్ వైపు చూస్తుంటారు. ఇక ఒక్కసారిగా ఆనంది ఎంట్రీ ఇవ్వడంతో ఇక జీవన మనసులో, అబ్బా ఇది మళ్ళీ వచ్చిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది రావడం చూసి అలేఖ్య మళ్ళీ ఏడుపు పెట్టినట్టు ముఖం పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య, ఏంటి సర్ప్రైజ్ ఆనంది, నువ్వు మళ్ళీ ఆఫీస్కి వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లాంటి సర్ప్రైజ్లు ఇంకా చాలా ఉంటాయి ఆదిత్య గారు. విందు భోజనం అన్నారు, ఏంటి స్పెషల్ అని ఆదిత్య అడుగుతుంటే, గది నేను తర్వాత చెప్తాను, కానీ ముందు మీరు ఏడికి పోతున్నారో అది చెప్పండి. ఇక అలేఖ్య కంగారుగా, ఎక్కడికి లేదు, ఎక్కడికి లేదు అని అంటుంటే ఇక ఆదిత్య, అదేంటి అలేఖ్య ఎక్కడికి లేదని చెప్తున్నావు, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆనంద్కి చెప్పాలి కదా అని అంటుంటే ఇక మనసులో అలేఖ్య, ఇప్పుడు ఆదిత్య నిజం చెప్తే ఈ ముసలి నన్ను చావగొడుతుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలేఖ్యకి హెడేక్ గా ఉంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది. అంటే అలేఖ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేయలేకపోతురా అని ఆనంది అంటుంటే, చార్మినార్ కి వెళ్తున్నాం అని అంటుంటే అది విన్న గంగవ్వ, తలకాయ నొప్పి ఉంటే చార్మినార్ కి పోతారా
అని అంటుంటే ఇక ఆనంది చాయ్ తాగడానికి చార్మినార్కి పోతుండేమో అవ్వా. అది విన్న ఆదిత్య చాయ్ తాగడానికి కాదు అని చెప్తుంటే ఊరికే అట్లా ఆ వైపు పొమ్మన్నాను అంతే అని అలేఖ్య అంటుంటే ఊరికే అంటావేంటి అలేఖ్య, గాజులు కావాలన్నావు కదా. ఏంటి, నిన్ను గాజులు కొనమని అన్నదా? నేను ఊరికే అలా ఫ్రెండ్లీగా అడిగానంతే. గాజులు కొనమని అడగాల్సింది దోస్తును కాదే, మొగుడిని అని చెప్పి అలేఖ్య వైపు చూస్తూ అంటూ ఉంటుంది. మంచిగా చెప్పినావవ్వా, అలేఖ్యకి ఆదిత్య గారు మంచి దోస్తు అని చెప్పి అంటూ ఉంటే ఇక జీవన మనసులో ఏదైనా అనుకుంటే చాలు చెడగొట్టేయడానికి బలై వస్తుంది అని చెప్పి ఇక జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, విందు భోజనం అని చెప్పారు, ఇంతకీ ఏంటా స్పెషల్ అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే ఇక ఆనంది గా టేస్ట్ ఎప్పుడు రివీల్ చేస్తాను అని చెప్పి అంటుంటే అప్పుడే ఇక మేనేజర్ నమస్తే మేడం అని చెప్పి ఇక ఆనందితో అంటుంటే నమస్తే మేనేజర్ గారు, లంచ్ అయిందా అని చెప్పి అడుగుతుంటే లేదు మేడం, అసలు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక జీవనని చూస్తూ చెప్తుంటే మేనేజర్ గారు ఆనంది ఏదో చెప్తుంది కదా, ఆనందిని చెప్పనివ్వండి, ఆనంది నువ్వు చెప్పు అని జీవన అంటుంటే ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు అని చెప్పి ఇక ఆనంది అంటుంటే ఎవరిది అని అనగానే ఇక గంగవ్వ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఓ పాలి అటు చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటే ఇక అందరూ అటువైపు చూస్తూ ఉంటారు. ఇక సీను గోగల్స్ పెట్టుకొని ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అలేఖ్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక సీను అలానే స్టైల్ గా నడుచుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ రోజు పుట్టిన ఈ బాలుడు నేనే, ఈ రోజు నా పుట్టినరోజే అని చెప్పి అంటుంటే ఏంటి, ఈ రోజు నీ పుట్టినరోజా? ఎస్ అని చెప్పి ఇక గంగవ్వ అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య హ్యాపీ బర్త్డే అని చెప్పబోతుంటే ఆదిత్య గారు ఈరోజు నా దోస్తు బర్త్డే, అలా ఊరికే ఎలా చెప్తారు, ఒక స్పెషల్ ఉంటుంది, ఎవ్వరు సీనుకి విష్ చేయొద్దు. ఎందుకు ఆనంది, ఎందుకంటే సీను బర్త్డే నేను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. డ్రైవర్ అని చెప్పి ఇక తనకి ఇక కేక్ తీసుకుంటూ ఉంటుంది. ఈ రోజు నా దోస్త్ బర్త్డేకి ఈ కేక్ కట్ చేయాలనుకుంటున్నాను. డియర్ స్టాఫ్, లెట్స్ సెలబ్రేట్ మై దోస్త్ బర్త్డే అని చెప్పి ఇక కేక్ ని ముందర పెట్టి అందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక జీవన అలేఖ్యతో సీనివాడి బర్త్డే అని నీకు తెలీదా అని అంటుంటే మీ ఆయన బర్త్డే ఎప్పుడో నీకు తెలుసా? తెలియదు, మరి నాకు కూడా అలానే తెలీదు అని అంటూ ఉంటుంది. ఇక సీను కేక్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు. అందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటుంటారు. ఇక అందరూ సీనుకి హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు. జీవన అలేఖ్యతో అలేఖ్య నేను లోపలికి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడ మేనేజ్ చేయి అని చెప్పి అంటుంటే నువ్వేంటి లోపలికి వెళ్తున్నావేంటి, నీకు తెలీదా ఆ ప్రూఫ్స్ అన్ని నా క్యాబిన్ లోనే ఉన్నాయి కదా, మరి ఉంటే ఉండని ఏమవుతుంది, నీ క్యాబిన్ లోనే ఉన్నాయి కదా. నేను ఆనంది రాదనుకున్నాను, అది వచ్చింది, అది ఊరికే రాదు, దాన్ని నమ్మకూడదు, నేను లోపలికి వెళ్ళి ఆ ప్రూఫ్ ని వేరే దగ్గర పెట్టొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక అలేఖ్య కూడా అంటూ ఉంటుంది. ఇక ఆనంది ఈ రోజు సీను బర్త్డే కదా, అలేఖ్య ఎవరో కాదు సీను భార్య అని చెప్పడంతో ఇక అలేఖ్య అలానే చూస్తూ ఉంటుంది. రేపటి నుంచి నన్ను అందరూ అదోలా చూస్తారు, సీను భార్య అని చెప్పి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రా అలేఖ్య, సీనుకి కేక్ తినిపించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అటు ఇటు చూస్తూ ఆనంది ఇదేంటి అందరూ ఉన్నారు, జీవన లేదేంటి, ఆదిత్య గారు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక సీను అలేఖ్యకి కేక్ తినిపిస్తూ ఉంటాడు. చాలు చాలు అని అలేఖ్య అంటుంటే చిలకమ్మ ఇంకోటి తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటే ఇక అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంది ఏంటి అని గంగవ్వ అంటుంటే మా చిలకమ్మకి సిగ్గెక్కువలేండి అని సీను చెప్తూ ఉంటాడు. ఇక జీవన ఇక్కడ క్యాబిన్ లో ఉన్న పెన్ డ్రైవ్ ని తీసి ఎక్కడ పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది. అది చూసిన జీవన వెంటనే పెన్ డ్రైవ్ ని వెనక దాచిపెడుతూ ఉంటుంది. కోపంగా ఇక ఆనంది జీవన వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి జీవన ఇది, అందరూ సెలబ్రేషన్ దగ్గర ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు
అని అంటుంటే చిన్న పనుండి వచ్చాను. అవునా, అయితే నేను ఒక వీడియో పంపాను, అది చూడు. ఏంటా వీడియో? చూస్తేనే కదా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జీవన ఫోన్ తీసి వీడియో చూస్తూ ఉంటుంది. వీడియోలో జీవన పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ లో పెట్టి అన్ని ఫైల్ని సేవ్ చేయడం, ఆ తర్వాత డాక్యుమెంట్స్ ని ఒక దగ్గర పెట్టడం, అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇక ఇదంతా చూసిన జీవన అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద్ వైపు చూస్తూ, ఏంటి జీవన, వీడియో ఎలా ఉంది? బాగుందా? హెచ్డి క్వాలిటీ బాగుందా అని అంటుంటే, ఈ వీడియో నీకెక్కడిది? ఇది ఫేక్ వీడియో అని చెప్పి అంటుంటే, ఇక అలేకి అప్పుడే మెల్లిగా తొంగి చూస్తూ ఉంటుంది. ఏంటి ఫేక్ వీడియోనా అని చెప్పి ఇక జీవన చెప్ప చెల్లు అనిపిస్తూ ఉంటుంది. అది చూసిన అలేకి ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. నన్ను కొడుతున్నావేంటి అని జీవన అంటుంటే, సాక్ష్యాలు మాయం చేసి కేసు ఓడిపోయేటట్టు చేసినందుకు అని చెప్పి ఇంకో వెంపకాయ వేస్తూ ఉంటుంది. నన్ను అందరి ముందు కోర్టులో ఇన్సల్ట్ చేసినందుకు అని చెప్పి మళ్ళీ చెంప పగలగొడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన అలేఖ్య మళ్ళీ అలానే షాక్ చూస్తూ ఉంటుంది. ఇది మన ఇంటి పరువు తీసినందుకు అని ఇంకో చెంప, ఇది ఆదిత్య ముందు నా పరువు తీసినందుకు ఇదో చెంప, ఇది మన కంపెనీ పరువు తీసినందుకు అని చెంప కొట్టబోతుంటే ఇక జీవన ఆనంది చేయి పట్టుకుంటూ ఉంటుంది. కొట్టి కొట్టి నన్ను చంపేస్తావా అని అంటుంటే, మరి ఇలాంటి గలీజ్ పని ఎందుకు చేసినావో చెప్పు, చెప్తావా? అత్తయ్య గారికి ఈ వీడియో పంపమంటావా అని చెప్పడంతో జీవన షాక్ చూస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన అలేఖ్య అక్కడి నుంచి వెంటనే పారిపోయి తన క్యాబిన్ కి వచ్చి కూర్చుంటూ ఉంటుంది. ఇక తల పట్టుకొని కూర్చుంటే, ఏందే గట్ల వచ్చేసినావు అని గంగవ్వ అంటూ ఉంటుంది. నేను పని చేయడానికి వచ్చాను. ఏం పని? నేను ఈ కంప్యూటర్లో రోజంతా పని చేస్తాం. అంటే రోజంతా దీంట్లోనే పని చేస్తారా? అవును. దీన్ని ఏమంటారు అని గంగవ్వ అంటుంటే, దీన్ని కంప్యూటర్ అంటారు, దీంట్లోనే మేము రోజు పని చేస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది ఏమైనా చేస్తుందా అని అంటుంటే, ఇది ఏదైనా చేస్తుంది, ఏమడిగినా తెస్తుంది అని అంటుంటే, ఇది అంత తెలివైనదా? అవును, నీకంటే 1000 రెట్లు తెలివైనది. అయితే నాకు ఒక గరం చాయ్ కావాలి. ఇది చాయ్ ఎందుకు ఇస్తుంది? నువ్వే కదే ఏదడిగినా ఇస్తుందని చెప్పావు అని అలేఖ్య నెత్తి మీద మొట్టికాయ వేస్తూ ఉంటుంది. అబ్బా, ఇది చాయ్ ఇయ్యదు, ఏమియదు. అయితే ఇంకోటి అడుగుతాను, దాన్ని చెప్పమని చెప్పు. సూరమ్మూల మొగుడు ఇంటికెందుకు వస్తలేడు అని అంటుంటే, ఇంకా అవన్నీ దీనికి ఎట్లా తెలుస్తాయి? నువ్వే అన్నావు కదే ఇది నాకన్నా తెలివైందని, మరి చెప్పాలి కదా. గది ఇవన్నీ చెప్పదు అని అంటుంటే, అయితే నేను చెప్తాను. సూరమ్మూల మొగుడు దేని తగులుకున్నాడంట అని చెప్తూ ఉంటే ఇక అలేఖ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, గది తెలివైందా నేను తెలివైందా అన్నా? నువ్వే తెలివైన దానివి అని అంటుంటే ఇక గంగవ్వ అలేఖ్య నెత్తి మీద మళ్ళీ మట్టికాయ వేసి, గా ముక్క ముందే చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది, చెప్పు జీవన, ఎందుకు ఇట్లా చేసినావు? చెప్తావా లేదంటే అత్తయ్య గారికి ఈ వీడియో పంపమంటావా? వద్దు కుట్టి, నువ్వు ఎవరికి ఈ వీడియో పంపొద్దు. నువ్వు కావాలని నా మీద కోపంతోనే ఇదంతా చేసావని అర్థమవుతుంది. మరి దీన్ని ఎలా సరి చేస్తావో అది చెప్పు అని అంటుంటే అప్పుడే ఇక మేనేజర్ వస్తుంటాడు. మేడం, నేను మీరు చెప్పినట్టే కేసుని హైకోర్టులో అప్పీల్ చేశాను. రేపే హియరింగ్, మీరు వాదిస్తారు కదా అని అంటుంటే, వాదిస్తుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. కానీ నా బాధ అంతా ఒకటే, మీలాంటి వారు ఈ కేసుని వాదించలేకపోతున్నారు అని చెప్పి అంటుంటే, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మేనేజర్ గారు, అందరికి ఒక అవకాశం ఇవ్వాలి. ఏంటి జీవన, నువ్వు ఈ కేసు వాదిస్తావా అని అంటుంటే, అదేంటి మేడం, జీవన మేడమే కదా ఈ కేసుని వాదిస్తుంది అని అంటుంటే ఇక జీవన, లేదు మేనేజర్ గారు, నేను ఈ కేసు వాదించడం లేదు. అదేంటి, నేను డెసిషన్ చేంజ్ చేసుకున్నాను. కోర్టులో కేసు వాదించబోయేది ఆనందియే అని చెప్తూ ఉంటే ఇక ఆనంది నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో ఆనంది కోర్టులో వాదిస్తూ ఉంటుంది. యువర్ ఆనర్, కేవలం సాక్ష్యాలు లేని కారణంగా కింద కోర్టులో ఫైన్ పడిన ఈ కేసు హైకోర్టులో అప్పీల్ చేయడానికి మా తప్పు ఏదీ లేదని, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పడానికి అని చెప్పి అంటుంటే ఇక జడ్జి రాసుకుంటుంటాడు. కొన్ని సంవత్సరాలుగా కంపెనీగా నమ్మకంగా పనిచేస్తున్న మా కంపెనీ మీద, ఆదిత్య గారి మీద ఎలా ఎదుర్కోవాలో తెలియక ఈ రామరాజు చేసిన కుట్ర ఇది.
అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది కుట్ర అని చెప్పడానికి మా దగ్గర సాక్ష్యాలున్నాయి అని అంటుంటే, ఇక ఊరికే చెప్పడం కాదు, ఉంటే చూపించండి అని రామరాజు అంటుంటే, యువర్ ఆనర్, ఇదిగోండి ఈ కేసుకి సంబంధించిన మేనేజర్ వాల్మూలం రికార్డ్ చేసిన వీడియో అని చెప్పి ఇక సాక్ష్యం చూపిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన జడ్జి రామరాజు వైపు చూస్తుంటారు. మరి కుట్టికి సాక్ష్యాలు దొరికి కేసు గెలిచిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.